మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడొచ్చని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వ్యయంలో కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది. రైట్గా వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తేజ. సంజన, ఇటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే మాత్రం రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో కొన్ని జిల్లాలకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు అయితే మాత్రం ఆరెంజ్ అలర్ట్ ను, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ లో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్నపాటి వర్షానికే నగర వీధులన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా స్టాగ్నేషన్ పాయింట్స్ లేకుండా పూర్తి స్థాయిలో ఎక్కడ నీరు నిలవకుండా అయితే మాత్రం తుఫాను ప్రత్యేక బృందాలు ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ గా ఉన్నాయని చెప్పి ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాధికారులు, కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం రానున్న 3 రోజుల పాటు అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.